హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు మాట ఇచ్చిన ప్రకారమే కంటిన్యూషన్గా వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఈ వారంలో మళ్ళీ ఇది రెండో వీడియో. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పీటీ కెమెరాని మనం అన్బాక్స్ చేద్దాం. దాని ఫెసిలిటీస్ ఏంటి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దానికి, అది ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడ యూస్ఫుల్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం. నా పేరు సతీష్ కుమార్ అండి, మీరు చూస్తుంది తెలుగు విఎస్ టెక్. Let's get into the video. Here is the PT cam. ఇది సెక్యూర్ ఐ వాళ్ళది గార్డియన్ మోడల్ 4G వైఫై నెట్వర్క్ కెమెరా అనమాట అండి. ఈ పీటీ కెమెరా యూజెస్ ఏంటంటే, యాక్చువల్గా మనకి ఈ టైప్ పీటీ కెమెరా మామూలుగా మనకి వైఫై మీద పనిచేస్తుంది అనమాట. వైఫై మీద రెగ్యులర్గా ఇప్పుడు మన ఇంట్లో ఒక సీలింగ్కో లేకపోతే ఏదైనా టేబుల్ మౌంట్ మీద ఇన్స్టాల్ చేసి మనం ఇంట్లో ఉన్న వైఫై నెట్వర్క్ ద్వారా దీనికి కనెక్ట్ చేసి మనం మొబైల్లో యాక్సెస్ చేసుకొని దీన్ని మనం స్ట్రీమింగ్ చేసుకొని చూస్తాము. కానీ ఇది ఏంటంటే, ఇన్ కేస్ ఆ ఏరియాలో వైఫై కనెక్షన్ అనేది లేకపోతే త్రూ సిమ్ ద్వారా కూడా ఇది మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది 4G అండ్ 5G నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది అనమాట అండి ఈ కెమెరా. అండ్ ఈ కెమెరా ఫీచర్స్ వచ్చేసరికి ఇది 12 hours పవర్తో పనిచేస్తుంది. మోషన్ ట్రాకింగ్ ఆప్షన్ ఉంటుంది, హ్యూమన్ డిటెక్షన్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మీకు దాంతోపాటుగా ఇది IR విజన్తో పనిచేస్తుంది అనమాట అండి. 256 GB మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. 2-way ఆడియో ఫంక్షన్ ఉంటుందండి. అండ్ షేర్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది. 3 MP కెమెరాతో వస్తుంది అనమాట అండి. క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కోవడానికి కూడా ఇది ఆప్షన్ ఉందనమాట అండి. ఇది ఆటో IR కట్తో కూడా వస్తుంది అనమాట. ఇలాంటి చాలా ఫెసిలిటీస్ ఉంటాయండి ఈ కెమెరాలో. అండ్ లెట్స్ అన్బాక్స్ ఇట్. బాక్స్ కంటెంట్ వచ్చేసరికి సర్టిఫికేషన్ ఇచ్చాడండి, పాస్ సర్టిఫికేషను. అండ్ ఇది గార్డియన్ 4G వైఫై HD నెట్వర్క్ పీటీ కెమెరా యొక్క మాన్యువల్ అనమాట అండి. ఏ యాప్ ఏంటి అనేది, మనం ఎలా వాడాలి, ఎలా యాడ్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాడండి. రెగ్యులర్గా మన ఇంట్లో కూడా మనం డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ సపోర్ట్ అనేది పెద్ద నెసెసిటీ కాదండి, మీరు డైరెక్ట్గా చూసుకొని దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇది మాన్యువల్ అండి. అండ్ 12 volts అడాప్టర్ ఇచ్చారండి. 12 volts 1 amp అడాప్టర్ అనమాట అండి. ఇది బేసిక్గా పీటీ కెమెరాస్ అన్నీ మీకు 5 volts అడాప్టర్లతో వస్తాయి. అండ్ 4G సిమ్ ఉండడం వల్ల ఇది 12 volts అడాప్టర్ అనమాట అండి. ఇది 5G నెట్వర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ సీలింగ్ మౌంట్ ప్లేట్ అండి, సీలింగ్ మౌంట్ చేసుకోవడానికి ప్లేట్ ఇచ్చారు. అండ్ ఫైనల్లీ కెమెరా ఆల్సో ఇన్సైడ్. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుందండి ఇది. అండ్ మీకు ఇక్కడే రీసెట్ బటను అండ్ మెమరీ కార్డ్ ఆప్షను, సిమ్ కార్డు 3 ఆప్షన్లు ఇక్కడే ఇచ్చేసాడండి. కొద్దిగా హెడ్ని పైకి టెల్ చేసిన తర్వాత ఉంటుంది అనమాట. అండ్ ఇది మీకు డైరెక్ట్గా 12 volts పవర్ ఇన్సర్ట్ చేసుకొని అయితే సీలింగ్ మౌంట్ చేసుకోవచ్చు, లేదా ఫ్లోర్ మౌంట్ మీద కూడా మనం పెట్టి వాడుకోవచ్చు అనమాట అండి. అండ్ ఈ కెమెరా బేసిక్గా చెరువుల ఏరియాల్లో కానీ టెంపుల్స్లో కానీ మనం అక్కడ కేవలం ఈ కెమెరా కోసం మాత్రమే ఇంటర్నెట్ అనేది మనం వేయించాలి, లేకపోతే రిక్వైర్మెంట్ లేదు అన్న పొజిషన్లో జస్ట్ ఈ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకొని దీన్ని సిమ్ కార్డ్ ద్వారా మనం మొబైల్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట అండి. అలాంటి ప్లేసుల్లో ఈ కెమెరా బాగా యూజ్ అవుతుంది అనమాట. టెంపుల్స్లో కానీ, లేకపోతే అంటే టెంపుల్స్ అంటే ఇన్ ద సెన్స్ చిన్న టెంపుల్స్ ఉంటాయి కదండి మనకి, వాటిల్లో కానీ, లేదంటే కనుక చెరువుల దగ్గర కానీ, లేకపోతే ఏదైనా అవుట్ సైడ్ ఆఫ్ ఆఫీసులు ఉంటాయండి కొన్ని, వాటికి ఇంటర్నెట్ ప్రొవిజన్ వైర్ లాగడానికి వాటికి పాసిబిలిటీస్ ఉండవు. అలాంటి చోట ఈ కెమెరా అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో క్వాలిటీ ఎలాగ ఉన్నది, ఈ వీడియో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మొబైల్ యాప్ ఏంటి, ఇవన్నీ అనేది మరో వీడియోలో మనం చూద్దాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. కొత్తగా వీడియో చూసేవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియచేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.